వీళ్ళందరూ కూడా ఈ సిపిఎఫ్ కానీ, సిఎండిఎఫ్ కానీ, లేకపోతే సిజేఐసి కానీ, లేకపోతే ఇలాంటి సంస్థలు పెట్టుకొని వస్తున్నారు కదా. ప్రతి చోటకి వెళ్ళి అక్కడ వాలిపోయి రకరకాల వీడియోలు తీసి మేము న్యాయం చేస్తున్నాం, మేము పోరాడుతున్నాం అంటూ మాట్లాడుతున్నారు కదా. ఇదంతా దేనికంటే కేవలం డబ్బు కోసమే. ఎవడి స్థాయిలో వాడు, ఎవడి సామర్థ్యం చొప్పున వాళ్ళు కేవలం డబ్బు కోసం మాత్రమే వీళ్ళు ప్రతిదాన్ని న్యూస్ చేస్తున్నారు. ప్రతి న్యూసెన్స్ని న్యూస్ లాగా చూపెడుతున్నారు. ఈ తరహాలో సిపిఎఫ్ సంబంధించి మనం చూసాం ఇప్పటికే. ఇప్పుడు సిజేఐసికి సంబంధించి, సిజేఐసి అంటే తెలుసు కదా మీకు, నేను అబ్రివేషన్ చెప్పాను కదా. ఆ సిజేఐసికి సంబంధించి చెకోడి అనేటువంటి వ్యక్తి ఎలా వ్యక్తుల్ని మ్యానిపులేట్ చేస్తున్నాడు, ఎలా డబ్బు రాబట్టడానికి ఎమోషనల్గా వారిని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. మనం సుప్రీంకోర్టులో కేసు వేసాము, హైకోర్టులో కేసు వేసాము, అక్కడ మన కేసు నంబర్ అయింది, ఇక్కడ దాఖలైంది, ఇలా చెబుతూ ఎంత సూక్ష్మంగా ఆ వ్యక్తి డబ్బును గురించి మాట్లాడుతున్నాడు అన్నది ఒకసారి మీరు గమనించండి. ఆ వ్యక్తి తన ఫోన్పే చెప్తూ, గూగుల్ పే చెప్తూ, తన అకౌంట్ నెంబర్ చెప్తూ మీరు డబ్బులు ఇవ్వాలి, మీరు డబ్బులు ఇవ్వకపోతే మనకు ఏదో అన్యాయం జరిగిపోతుంది, మనం కేసు గెలవాలి, కేసు గెలిస్తే దేవుడికి మహిమ, ఎంత సూక్ష్మంగా ఎంత అడుక్కు తినేదానికి అలవాటు పడ్డాడు అన్నది ఇప్పుడు నేను వీడియో ప్లే చేస్తాను, మీరు చూడండి. ఇక్కడున్న మనం అన్నమాట ప్రస్తుతం డైరీ నెంబర్లో ఉంది. గత 2 నెలల నుంచి ఈ ప్రాసెస్ జరుగుతుంది. కొన్ని రిటర్న్ అవుతాం, కొన్ని రీసబ్మిట్ చేయటం, వీడియోలు సబ్మిట్ చేయటం అనేది గౌరవ సుప్రీంకోర్టు అంటే చాలా పెద్ద ప్రాసెస్. దీనికి మీరందరూ ఆర్థికంగా సహకరించారు. అయితే ఇంకా ఆర్థిక వనరులు అవసరం. ఎందుకంటే గౌరవ సుప్రీంకోర్టు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. లోకల్ గౌరవ హైకోర్టులో మనం వేసిన పిల్లు మా సొంత ఖర్చులతో వేసాం. సుమారు 1,27,000 రూపాయలు అయింది. ఇది జనవరి 5వ తారీఖు నుండి 10వ తారీఖు నుండి మార్చి 19వ తారీఖు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో వేసిన ఈ పిల్లుకు సంబంధించి 1,27,000 రూపాయలు దాకా అయింది. అయితే ఆ డబ్బులు ఎవరిని అడగల, మేమే వేసుకున్నాం. ఇక అది డిస్మిస్ అవ్వడం వలన మనం సుప్రీంకోర్టులో సవాల్ చేసాం. దీనికి నేను మిమ్మల్ని అందరినీ ఆర్థిక సహాయము చేయమని ప్రార్థన చేయండి. మొదట దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే సహాయం చేయమని పెట్టాను. మీరు దగ్గరగా ఈ కేసు విషయంలో ఒక 69,000 రూపాయలు పంపించారు. అవన్నీ దేవుడి కృపతో ప్రాథమికంగా సుప్రీంకోర్టులో వేయవలసిన వాటికి ఇదైంది. వీటిలో మేము కొంత ఖర్చు ఎక్స్ట్రా పెట్టుకున్నాం. దీనికి కూడా మరలా మీరు ఆర్థికంగా సహకరించాలి. ఇది మొదటిది. రెండవది వచ్చేసి ఇప్పుడు ఏదైతే నేను థంబ్నెయిల్ చేశానో మీరు చూశారు కదా, దైవజనులు చింతాడ ఆనంద్ పాల్ ఈ కేసు విషయంలో మనం ఈ కేసు ప్రస్తుతం ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ హైకోర్టు సింగిల్ బెంచ్, గౌరవ సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ తీర్పుకు వ్యతిరేకముగా ఒక వ్యక్తి తన మతం మార్చుకోవచ్చు కానీ కులం మార్చుకోకూడదనే తీర్పుకు వ్యతిరేకంగా గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సింగిల్ బెంచ్ న్యాయమూర్తి వారు మరి ఎస్సీ ఎస్టీ కేసులో ముద్దాయిలకు అనుకూలంగా తీర్పునివ్వడం జరిగింది. దీనిని కూడా మనం గౌరవ సుప్రీంకోర్టులో సవాల్ చేశాం. మీ అందరి ప్రార్థనలు బట్టి ఇది చాలా త్వరగా నంబర్ డైరీ నెంబర్ అయింది. మరలా చెప్తున్నాను, ఇది సుప్రీంకోర్టు యాప్. ఇవి 2 కేసులు మనం గౌరవ సుప్రీంకోర్టు తలుపులు తట్టాము. ఇంకా మెయిన్ నెంబర్ అయితే మనది అడ్మిట్ అవుతుంది. వీటికి కూడా మీరు ఈ 2వ కేసుకు కూడా మీరు సుమారు 62,000 రూపాయలు పంపించారు. చాలా ఖర్చు ఉంది. ఇప్పుడు ఒక సమస్య అయితే మేమే పెట్టుకుంటాం. 2 రాష్ట్రాల్లో ఉండే ఏ సమస్య అయినా క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేఐసి దృష్టికి వస్తుంది. దీనికి దేవుని కృపను బట్టి నాకు సంబంధించిన ఆత్మీయ మినిస్ట్రీ నుండి కూడా కొన్ని లక్షల రూపాయలే నేను ఖర్చు పెట్టాను. నావి ఖర్చు పెట్టామో మా టీము ఖర్చు పెట్టింది. అయితే ఇక ఇది ఖర్చు పెరుగుతుంది కాబట్టి మరలా నేను మీ ముందుకు వచ్చా ఈ 2 కేసుల విషయమై. కాబట్టి మీరు ఆర్థికంగా సహాయపడండి.
మీరు క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి చేస్తున్నా, భారత టీవీ ద్వారా చేస్తున్నా, దేశ సమగ్రత కొరకు రాజ్యాంగంలో ప్రతి భారతీయుడికి కల్పించిన హక్కులను కాపాడటానికి, క్రైస్తవుల హక్కులను, దళిత హక్కులను కాపాడటానికి న్యాయ పోరాటం చేస్తున్న, న్యాయస్థానాల్లో న్యాయ వ్యవస్థ ద్వారా పోరాటం చేస్తున్న ఈ పోరాటానికి ఆర్థికంగా మీరు సహకరించండి. మొదట ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే, ప్రభు చెబితే ఆర్థికంగా సహకరించండి. మరి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేఏసి ఫోన్పే నంబర్ 7989344122. మరలా చెప్తున్నాను, క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేఏసి అకౌంట్ నంబర్ 7989344122. ఈ నెంబర్కు మీరు ప్రేమపూర్వకమైన గుప్పిళ్ళు విప్పండి. దేశ సమగ్రత కొరకు, 2 దళితుల కొరకు చేసిన సుప్రీంకోర్టు అప్పీల్ కేసులకి మీరందరూ గుప్పిళ్ళు ఇప్పాలని క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేఏసి అకౌంట్ నెంబర్, ఫోన్పే నెంబర్ 7989344122. సిజేఏసి అకౌంట్ నంబర్, ఫోన్పే నంబర్ 7989344122. కాబట్టి ఇవన్నీ కూడా స్వచ్ఛందంగా చేస్తున్న ఈ పనిని మీరు దేవునికి ప్రార్థన చేయండి. దేవుడు ఆశీర్వదించాలి. మీరు అందరూ గుప్పిళ్ళు ఇప్పాలి. ఇది విస్తారమైన పని. ఇది దేశానికి ఉపయోగకరమైంది, తెలుగు 2 రాష్ట్రాల ప్రజలకు ఉపయోగకరమైంది అనే విషయాన్ని మరొక మారు మీకు తెలియజేస్తూ, సుప్రీంకోర్టులో మన వాళ్ళందరూ డాక్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ గారి కేసు సుమోటోగా వేసుకోమని రాసిన కంప్లైంట్లన్నీ కూడా మరి ఇన్వార్డ్ నెంబర్లు అవ్వటం కూడా ప్రభుకి మహిమ కలుగును గాక. మీరందరూ సహకారం, ప్రార్థన, ప్రోత్సాహం ఎనలేనిది. త్వరలో డాక్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ గారికి న్యాయం జరుగుతుంది. మనం వేసిన 2 కేసులకు న్యాయం జరుగుతుందని ప్రగాఢంగా విశ్వసిస్తూ, సుప్రీంకోర్టు మీద సంపూర్ణమైన నమ్మకం, విశ్వాసం ఉందని తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. మర్చిపోవద్దు, క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి ఫోన్పే నెంబర్ 7989344122. అందరికి వందనాలు, దైవాశీస్సులు. విన్నారు కదా ఈ వ్యక్తి ఎంత సూక్ష్మంగా డబ్బులు అడుగుతున్నాడో. ఇప్పటికైనా క్రైస్తవ సమాజం మేలుకో. ఇలాంటి గొర్రె చర్మం వేసుకున్నటువంటి తోడేళ్ళు, ఇలాంటి క్రైస్తవుల్ని వారి కష్టార్జితాన్ని పీకు తింటున్నటువంటి రాబందుల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. దీన్ని అనేక మందికి షేర్ చేయండి. ఇలాంటి సంస్థలు పెట్టుకొని ప్రతి న్యూసెన్స్ని న్యూస్గా క్రియేట్ చేస్తున్నటువంటి, ఇలాంటి ఊరకే వచ్చే డబ్బు తినడానికి అలవాటు పడినటువంటి ఈ రాబందుల్ని ఎండగట్టండి. మీ రూపాయి ఇలాంటి వ్యక్తులు పంపించి క్రైస్తవానికి మీరు ద్రోహం చేయకండి. వీళ్ళు కేవలం ఏ పని పాట లేకుండా ఊరకే వచ్చేటువంటి డబ్బుల్ని దండుకోవడానికి మాత్రమే ఇలాంటి సంస్థలు పెట్టి కార్లు వేసుకుని ఊర్లు తిరుగుతూ మనుషులను రెచ్చగొడుతూ మతాల మధ్య వైషమ్యాన్ని పెంచుతూ ఇటు క్రైస్తవ్యాన్ని బయట ప్రపంచానికి శత్రువుగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు కేవలం మీ డబ్బుని కొల్లగొట్టడానికే ఇలాంటి సంస్థలు పెట్టుకున్నారు తప్ప వీళ్ళు క్రైస్తవులు కాదు, పాస్టర్లు కాదు, వీళ్ళ పరిచర్య లేదు. వీళ్ళు కేవలం ఏదో సంస్థ పెట్టుకొని ఎక్కడ ఏది జరిగినా సరే అక్కడ వాలిపోయి మేము పోరాటం చేస్తున్నాం, న్యాయం చేస్తున్నామని సంపాదించుకోవడానికి అలవాటు పడినటువంటి ఆన్లైన్ బెగ్గర్స్ వీళ్ళంతా. క్రైస్తవేమో ఇప్పటికైనా మేలుకో.